హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడబోతున్నాం. ఇది కేవలం పండుగ కాదు, మన భక్తి, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణతో కలిసిన అద్భుతమైన పండుగ. మన పురాణాల ప్రకారం నిమజ్జనం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఖైరతాబాద్ గణేష్ చరిత్ర గురించి, బాలాపూర్ లడ్డూ వేలం గురించి, ముంబైలో ఫేమస్ గణేష్ గురించి, ఆ ప్రాంతంలో ఈ పండుగ ఎంత గ్రాండ్గా జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఖైరతాబాద్ వినాయకుడి గురించి మనందరికీ తెలుసు, కానీ ఒకసారి ఆలోచించండి. 69 అడుగుల భారీ విగ్రహం హుస్సేన్ సాగర్ వద్దకు ఊరేగింపుగా వచ్చి భక్తుల జయ జయధ్వానాల మధ్య క్రేన్లతో పైకి ఎత్తబడుతుంటే ఆ దృశ్యం మనం చూస్తుంటే శరీరం అంతా ఒక్కసారిగా పులకరించిపోతుంది కదా. సరే, పదండి, మనం చాలా విషయాలు చెప్పుకుందాం. అసలు మనం నిమజ్జనం ఎందుకు చేయాలి? అలానే ఉంచవచ్చు కదా. పురాణాల నిమజ్జనం గురించి ఏముంది తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం పార్వతీదేవి మట్టితో గణేశుణ్ణి సృష్టించారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. నిమజ్జనం వెనుక అందరూ తెలుసుకోవడానికి మరొకటి ఉంది. మనం గణేశుని పూజలు ముగించాక ఆయన విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తాం. అంటే మట్టి నుండి జన్మించి మళ్ళీ మట్టిలో కలిసిపోవడం అన్నమాట. ఇది సృష్టి. మనం పూజించిన గణేశుడు ప్రకృతిలోకి తిరిగి వెళ్ళడం ద్వారా ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుందని, ప్రతి ముగింపు కొత్త ఆరంభానికి దారితీస్తుందని ఈ నిమజ్జనం మనకు గుర్తు చేస్తుంది. గణేష్ చవితి ప్రారంభమైన 10 రోజుల తర్వాత అనంత చతుర్దశి రోజున గణేశుని నిమజ్జనం జరుగుతుంది. ఈ ప్రత్యేక దినం విష్ణువు అనంత రూపాన్ని పూజించే పవిత్ర సమయం. భక్తులు ఈ రోజున సుఖం, శాంతి, సంపద కలగాలని ప్రార్థిస్తారు. నిమజ్జనం సమయంలో గణేశుడి తన దివ్యలోకాలకి తిరిగి వెళ్ళిపోతాడని, వచ్చే సంవత్సరం మళ్ళీ మన జీవితాల్లోకి ఆశీస్సులతో వస్తాడని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఖైరతాబాద్ గణేష్ చరిత్ర నిజంగా ఎంతో ఆసక్తికరం. 1954లో స్వాతంత్ర సమరయోధుడు సింగరి శంకయ్య గారు కేవలం 1 అడుగు ఎత్తు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. అప్పట్లో ఆ చిన్న విగ్రహం కొన్నేళ్ల తర్వాత 69 అడుగుల మహారూపాన్ని సంతరించుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ప్రతి సంవత్సరం విగ్రహాన్ని 1 అడుగు పెంచుతారు. 2014 వరకు ఈ సాంప్రదాయం కొనసాగింది. ఇంకా ప్రతి ఏడాది వినాయకుడు కొత్త థీమ్తో మన ముందుకు వస్తాడు. ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి థీమ్ అందరినీ ఆకట్టుకుంటుంది. గత సంవత్సరం శ్రీ మహాగణపతి థీమ్తో దర్శనమిచ్చారు. వచ్చే ఏడాది ఏ థీమ్ వస్తుందో అని ఎదురు చూస్తూ ఉండటం కూడా ఒక ప్రత్యేక ఆనందం. ఇప్పుడు లడ్డూ ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. తాపేశ్వరం గ్రామం నుండి ప్రత్యేకంగా తయారైన 30 టన్నుల భారీ లడ్డు స్వామివారికి నైవేద్యంగా పెట్టారు. ఈ లడ్డూ తయారీకి వందలాది మంది కష్టపడతారు. ప్రతి గింజలో భక్తి, శ్రమ, ఆనందం కలిగి ఉంటుంది. భక్తులు లడ్డూని ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబంతో పంచుకునే సంతోషం నిజంగా వర్ణించలేం. ఇప్పుడు బాలాపూర్ గణేష్ విశిష్టతను తెలుసుకుందాం. ఇక్కడ ప్రత్యేకత లడ్డూ వేలం. 1994లో కేవలం 450 రూపాయలతో ప్రారంభమైన ఈ వేలం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. 2025లో 35 లక్షల రూపాయలు బిడ్ చేసి లడ్డూని సొంతం చేసుకున్నారు. గత ఏడాది 30 లక్షలు పలికిన రికార్డును ఈసారి 35 లక్షలు దాటి గ్రామానికి మరిన్ని మంచి పనులు జరిగేలా చేసింది. లడ్డూ గెలుచుకున్న వారు దాన్ని పొలాల్లో చల్లుకొని సంపద, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. ముంబైలో గణేష్ చవితి అంటే లాల్ బాగ్చా రాజా అనే చెప్పాలి. 1934లో ప్రారంభమైన ఈ వేడుక ఇప్పటికీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. రోజు సుమారు 15 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. ఈ జనసముద్రం చూస్తుంటే ముంబై నగరం మొత్తం ఒకే కుటుంబంలో మారినట్లు అనిపిస్తుంది. ఈ వినాయకుడి నిమజ్జనం అంటే కేవలం ఊరేగింపు కాదు, అది ముంబై ఆత్మ, కోట్లాది మంది భక్తుల నమ్మకం. భారీ పల్లకిలు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్రక్కులతో బీచ్ వరకు ఊరేగిస్తారు. అక్కడ బోట్స్తో విగ్రహాన్ని తీసుకెళ్లి సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈ ఊరేగింపు కొన్నిసార్లు 20 గంటలు పైగా పడుతుంది. వర్షం పడుతున్నా, రాత్రి అయినా, బాంబుల బెదిరింపులు వచ్చినా భక్తుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. ఆ క్షణంలో భయం, భక్తి, ఆనందం అన్ని భావోద్వేగాలు కలిసిపోతాయి. ఆ ఎనర్జీ, ఆ ఉత్సాహం చూస్తే
నిజంగా మాటలు సరిపోవు. భద్రత కోసం ముంబై పోలీసులు 21,000 మందికి పైగా సిబ్బందిని ఉంచుతారు. డ్రోన్ మానిటరింగ్, లేటెస్ట్ AI టెక్నాలజీ ద్వారా ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేస్తారు. ఇక హైదరాబాద్లో నిమజ్జనం అంటే ఒక విజువల్ వండర్ అనే చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్ 69 అడుగుల విగ్రహాన్ని పైకెత్తడానికి 134 స్టాటిక్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు వాడతారు. ఆ భారీ యంత్రాల శబ్దం మధ్య భక్తులు గణపతి బప్ప మోరియా అంటూ జై ధ్వానాలు చేస్తుంటే ఆ వాతావరణం మొత్తం ఒక్కసారిగా భక్తిమయమవుతుంది. హుస్సేన్ సాగర్ వద్దకు లక్షల మంది దాన్ని చూడటానికి వస్తారు. రాత్రి 12 గంటల వరకు ఈ జనసంద్రం కదలాడుతుంది. విగ్రహాలను భారీ ట్రక్కులతో తీసుకెళ్లి క్రెయిన్స్ ద్వారా నీటిలో దించుతారు. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల కోసం ప్రత్యేక ఆర్టిఫిషియల్ పాండ్స్ కూడా ఉంటాయి. GHMC, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ క్యాంప్స్, ట్రాఫిక్ కంట్రోల్ కోసం లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. 14,000 మంది శానిటేషన్ ఉద్యోగులు, 30,000 మందికి పైగా పోలీసులు ఈ పండుగను సజావుగా నడిపిస్తారు. ఆ కష్టం వెనుక ఉన్న భక్తి చూస్తుంటే మనసు నిండిపోతుంది. నిమజ్జనం ద్వారా గణేశుణ్ణి తిరిగి తన లోకానికి పంపుతూ భక్తులు ఆయన ఆశీర్వాదాన్ని మనసారా కోరుకుంటారు. విడిపోవడంలో ఉన్న బాధను తిరిగి కలుసుకునే ఆశను కలుగజేస్తుంది. ప్రకృతిలో కలిసిపోవడం ద్వారా జీవన చక్రాన్ని, పునర్జన్మ తత్వాన్ని గుర్తు చేస్తుంది. ఇది కొత్త ఆశలకు, విశ్వానికి, భక్తికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గణేష్ చవితి అనుభవాలను కామెంట్స్లో చెప్పండి.